2023వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంల చట్టంలో 9వ పరిచ్ఛేదంలో వార్డు సచివాలయంలో నియమింపబడిన ఉద్యోగుల్లో వార్డు విద్య మరియు డేటా విశ్లేషణ కార్యదర్శికి ఒకరికే 543 పైబడిన మీ సేవ మరియు మీ సేవాయేతర సేవలు, ఆధార్ సేవలు, ప్రజల నుండి దరఖాస్తులు మరియు ఫిర్యాదులు సేకరించట మరియు పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజన కార్యక్రమం వంటి పాఠశాల విద్య యొక్క విద్యాయేతర పనులను పర్యవేక్షిస్తుండగా అదే గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మీ సేవాయేతర సేవలను, ఆధార్ సేవలను మొదలగు వాటిని గ్రేడ్ 6 పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులచే అందించబడుతున్నాయి. మరియు విద్యకు సంబంధించిన విషయములను సంక్షేమ మరియు విద్యా సహాయకులచే పర్యవేక్షించబడుతున్నాయి. వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ బయటికి ఎడ్యుకేషన్ పర్యవేక్షణ వెళ్ళినప్పుడు ప్రజలకు అందించాల సేవల్లో ఇబ్బందులు కలుగుతున్నందున ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని విద్యకు సంబంధించిన విషయాన్ని వార్డు విద్య మరియు డేటా విశ్లేషణ కార్యదర్శిని తొలగించి సదరు అంశాన్ని గ్రామ సచివాలయం మాదిరిగా సంక్షేమ మరియు విద్యా సహాయకుడితో సమానంగా వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి అప్పగించవలసిన అవసరం ఉంది. మరియు నామావళిని వార్డు డేటా విశ్లేషణ కార్యదర్శి మరియు వార్డు సంక్షేమ మరియు విద్యా కార్యదర్శిగా మార్చవలను. తదనుసారంగా ఉద్యోగులకు విధులను కేటాయించడానికి ప్రభుత్వము లేదా సంబంధిత శాఖల అర్హతలు కలిగి ఉంటాయి. GSW చట్టం 2023లోని 9వ పరిచ్ఛేదం నోట్ 2 ప్రకారం MAUD శాఖ పని పట్టికలను సవరించను. తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం చట్టం 2023ను తగు రీతిగా సవరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లుపై నిర్ణయం అమలు చేయటకు ఉద్దేశిస్తున్నది. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయములు మరియు వార్డు సచివాలయముల బిల్లు 25ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖం